1 in 10 బిలో 45 ఇయర్స్ హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. అంటే 10 మందిలో ఒకళ్ళే ఉంటారు 40 ఏళ్ళు 45 ఏళ్ళు లోపు వాళ్ళు. మా ఎక్స్పీరియన్స్ చూస్తే ఆర్ మన ఇండియన్ డేటా చూస్తే 6 ఒకళ్ళు, ఇంకా చెప్పాలంటే 4 ఒకళ్ళు, కొన్ని స్టడీస్ అయితే ఈవెన్ 4 ఒకళ్ళు బిలో 45 ఇయర్స్ బిలో 40 ఇయర్స్ హార్ట్ అటాక్స్తో వచ్చేవాళ్ళు ఉన్నారు అనమాట. సో ఇన్ఫాక్ట్ మనం డేటా కన్నా వాట్ యూ హ్యావ్ సీన్ ఇస్ మచ్ మోర్. యా, సో మా ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంది. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు 65 ఏళ్ళు వాళ్ళు ఎవరన్నా చెస్ట్ పెయిన్తో వస్తే ఇది అసలు హార్ట్ అటాక్ ఉండకపోవచ్చు అన్న ఇదిలాగా అయిపోయింది. ఎందుకంటే హార్ట్ అటాక్స్ పెద్ద వయసు వాళ్ళకంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ 35 to 50 ఇయర్స్లోనే చూస్తున్నాం ఈ హార్ట్ అటాక్స్ అంటే. వాజ్ ద యంగెస్ట్ హార్ట్ అటాక్ పేషెంట్ లాస్ట్ ఇయర్ వాజ్ 23 అండి, 23 ఇయర్స్. సో ఇది చిన్న ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ యాక్చువల్లీ. సో ఇది ఎట్లా జరిగిందంటే యంగ్ మ్యాన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ చెస్ట్ పెయిన్ అని వచ్చారు ఎమర్జెన్సీకి. ఆ అబ్బాయిని మాట్లాడుతున్నాను, ఈసీ చూసాము, హార్ట్ అటాక్ అని తెలిసింది. అబ్బాయితో చెప్తున్నాను, ఇది రక్తనాళంలో బ్లాక్ ఉంది, సో దీనికి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే సడన్గా యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ ఉంటే చూసి స్టెంట్ వేయాల్సి వస్తుంది, తీసేయాల్సి వస్తుంది. ఆయన స్టెంట్ అన్నాగానే అబ్బాయి సార్ నాకు తెలుసు స్టెంట్ అంటే ఏంటన్నాడు. అదే ఎట్లా తెలుసు, ఫ్యామిలీలో ఎవరికన్నా వేసారా ఏంటంటే లేదు సార్ నా క్లాస్మేట్కి కూడా మొన్న మధ్య వేసారు. సో జస్ట్ ఇమాజిన్ ఒక క్లాస్లో హూ ఇస్ ప్రాబ్లీ ఇన్ హిస్ కాలేజ్ అండ్ దెన్ 2 people గెటింగ్ స్టెంట్స్. అంటే ఇద్దరికి హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ వేయటం అనేది చాలా అరుదైన విషయం. ఇంతకుముందు అసలు ఆ వయసులో ఎవరు వినుండేవాళ్ళు కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ మధ్య కొత్తగా ఏం లేదనమాట. సో చాలామంది ఇప్పుడు రైట్ నో మా హాస్పిటల్ అడ్మిట్ అయిన లాస్ట్ 2 హార్ట్ అటాక్స్ ఫర్ 40s, early 40s, 41 ఒకళ్ళు, 43 ఒకళ్ళు. సో ఇది ఎంత ఇదైపోయిందంటే ఇప్పుడు 40sలో హార్ట్ అటాక్ అనేది మాకు అసలు కామన్ కూడా అనిపించట్లేదు, అంటే రేర్ కూడా అనిపించట్లేదు, అంత కామన్ అయిపోయింది. సో అన్డౌటెడ్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగిన దానికి ఏంటంటే వీళ్ళు ఎర్లీగా వస్తున్నారా లేకపోతే సో ఇది క్లియర్ కట్గా అగైన్ అంటే ఇట్ ఈస్ బికాస్ మనకి ఇప్పుడు మనం చెప్పాం వెల్నెస్ పారాడాక్స్, మనకి యాక్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇలాంటి ఎక్కువ డిటెక్ట్ చేస్తున్నాం, లేకపోతే నిజంగానే జబ్బు ది ట్రెండ్ ఇస్ దట్ వి ఆర్ సీయింగ్ యంగర్ పేషెంట్స్. ఇది బేసికలీ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళు మెనీ టైమ్స్ ఫస్ట్ టైం హాస్పిటల్కి హార్ట్ అటాక్తోనే వచ్చుంటారు. సో అంటే ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ కాంటాక్ట్ చేసిన వాళ్ళు కాదు. అర్థమైంది అంటే ఏంటంటే వాళ్ళు అన్డౌట్లీ ఎర్లీగా వస్తున్నారు, అంటే హార్ట్ అటాక్స్ తక్కువ వయసులో వస్తున్నాయి. ఇంతకుముందు పాతకాలంలో చిన్న వయసులో హార్ట్ అటాక్స్ లేవా అని కాదు, అప్పుడు కూడా ఉండుండేవి. సో బట్ ఏంటంటే అప్పుడు కనుక్కునే వాళ్ళు కాదేమో, ఇప్పుడు ఎక్కువ కనుక్కుంటున్నామేమో, అది కూడా ఒక పాయింట్ కావచ్చు. ఎందుకంటే హాస్పిటల్స్కి దగ్గరగా ఉన్నారు, చెస్ట్ పెయిన్ రాగానే 30 minutes 45 minutes దూరంలో ఉంటే వచ్చేస్తారు. ఇంతకుముందు వాళ్ళందరూ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయి ఉండొచ్చేమో, ఇప్పుడు వాళ్ళందరూ హాస్పిటల్కి వస్తున్నారు. ఆ రకంగా కొంచెం ఎక్కువ చూడొచ్చేమో. కానీ ఒక మన 20 yearsగా 25 yearsగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరితో మాట్లాడినా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే హార్ట్ అటాక్స్ చిన్న వయసులో వస్తున్నాయి. అండ్ లార్జ్లీ ది ట్రెండ్, అంతే ట్రెండ్ అయితే క్లియర్గా ఎర్లీగా వస్తుంది. సో డాక్టర్ రోహిణి మేడం ఈజ్ ఆర్ సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్. సో సార్ చెప్పినట్టు వీఆర్ సీయింగ్ మోర్ హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్. సో పేషెంట్ ఎవరైనా కార్డియాలజిస్ట్కి వచ్చే ముందు ఫస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వస్తారు. బికాస్ మనకు అందరికి తెలిసింది ఏంటంటే డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్ అని. సో ఈ అవేర్నెస్ పెరగడంతో బట్ రీసెంట్గా చూస్తుంటే మనకి సేమ్ క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్ దట్ మనం ఈ అవగాహన పెరిగి ఎక్కువ డయాబెటీస్ చూస్తున్నామా, ఆర్ ఈ యంగ్ పేషెంట్స్లో ఇట్లా హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే ఈవెన్ డయాబెటీస్లో కూడా దెర్ ఈజ్ ఎనీ షిఫ్ట్ ఇన్ ది యంగ్ డయాబెటిక్స్? తప్పకుండా అండి. జస్ట్ లైక్ డాక్టర్ శ్రీకాంత్ హెస్ సెడ్, డయాబెటీస్ ఇంతకుముందు 40 ఏళ్ల పైన వాళ్ళకు వచ్చేది. 40, 45, 40, 45 years and above used to get type 2 diabetes, which is the most common type of diabetes, middle-age diabetes and term. So now actually people are very commonly walking in their 20s, 30s and actually in their teenage also with type 2 diabetes. Okay, అంటే అది వాళ్ళు రొటీన్ చెక్స్ తోట అంటారా, or just because of symptoms they are landing in emergency? So basically just 2 days back anamata, a 23-year-old అమ్మాయి, okay, 23-year-old just newly married 2 months ago, okay.
షీ వాస్ ఫీలింగ్ అ లిటిల్ టైర్డ్, అంటే కొంచెం అదేంటి అలసిపోతున్నాను ఏంటి అని చెప్పేసి చెకప్కి వెళ్ళింది. ఓకే, న్యూలీ మ్యారీడ్, HbA1c 3-month యావరేజ్ బ్లడ్ షుగర్ చెక్ చేస్తే 12%. సో దిస్ హెస్ బికమ్ వెరీ కామన్. అంటే యంగ్స్టర్స్కి 20s 30sలో ఉన్న వాళ్ళకి వెన్ దే యాక్చువల్లీ డోంట్ థింక్ అబౌట్ డయాబెటీస్, అంటే ఆ ఏజ్లో వాళ్ళు అదేంటి గ్రాడ్యుయేషన్ చేస్తున్నానా, జాబ్ ఎత్తుకుంటున్నానా, అదేంటి పెళ్ళా ఏంటి అనేసి ఫ్యూచర్ ప్లానింగ్లో ఉంటారు. దే ఆర్ నాట్ రియల్లీ థింకింగ్ అబౌట్ am I going to get sick. సో ఆ ఏజ్లో కూడా వచ్చేస్తున్నాయి. సో దిస్ యాక్చువల్లీ ఇది ఒక్క స్టోరీ కాదు, అసలు ఎవ్రీ డే ఒక స్టోరీ ఉంటుంది ఈ మధ్య. అండ్ యంగ్స్టర్స్ లైక్ 25-30 మధ్యలో ట్రైంగ్ ఫర్ ఫర్టిలిటీ, అదేంటి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అవ్వట్లేదు అని వెళ్తే ద హస్బెండ్ గెట్స్ డయాబెటీస్ ఆర్ ద వైఫ్ హ్యాడ్ అ రీసెంట్ మిస్క్యారేజ్ అండ్ మిస్క్యారేజ్ వాస్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. సో రకరకాలుగా. సో ఆల్మోస్ట్ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు వెల్నెస్ యాక్సెస్ పెరగడం మూలంగా డిటెక్ట్ చేయట్లేదు మనం, దే ఆర్ యాక్చువల్లీ కమింగ్ విత్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. కరెక్ట్. అండ్ దెన్ we are seeing them at a young age. Correct. So this looks like quite a disturbing trend actually. And I think we are seeing more and more. More and more. So if diabetes and heart diseases అంటే వీటన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ చేసే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో డాక్టర్ శ్రీధర్ గారి నుంచి నేను అడగాల్సింది ఏంటంటే, ఇంత చిన్న వయసులో మన డయాబెటీస్లో అండ్ ఇవి చూస్తుంటే అసలు కిడ్నీ డిసీజెస్ కూడా యంగ్లో ఆబ్వియస్గా మనకి వస్తూ ఉంటుంటాయి. దీనికి అవగాహన లేకపోవడం మూలంగా ప్రివెన్షన్, యూ థింక్ మోర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటారా, లేకపోతే అవగాహన లేకపోవడం మూలంగా అంటారా? అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వాటి మూలంగా ప్రివెన్షన్ సరిగ్గా తీసుకోక మూలంగా వస్తుంది, ఆర్ ఇవన్నీ డిసీజెస్ ఉండడంతో పీపుల్ ఆర్ జస్ట్ ల్యాండింగ్ అప్ విత్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, అంటే కిడ్నీలు అన్నీ చెడిపోయి డయాలసిస్లో. లైక్ మనం ఇంతకుముందు నేను ఒక 15 years బ్యాక్ ఎప్పుడైతే నేను డిఎం చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు ఉంటుంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే more than 60-65 లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, ఒక 10-15 years డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు కామన్. అంటే 70% ఒక 100 patients డయాలసిస్లో ఉంటే 70% అబోవ్ 55-60 years అండ్ 70% రీజన్ ఓన్లీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉండేది. వెరైజ్ ఇప్పుడు తీసుకున్నట్టు ఏదంటే యంగ్ పీపుల్ లైక్ 20, 30, 35, 40 yearsలో కూడా ఇప్పుడు నేను డయాలసిస్లో నా దగ్గర ఇప్పుడు నేను లాస్ట్ మంత్ చేసిన ఒక 6 to 8 ట్రాన్స్ప్లాంట్లో బిలో 30 years ఉండే ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు 3-4 ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ 50%. మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరగడం, లైక్ డయాబెటీస్ అనేది ఎర్లీగా వస్తుంది. లైక్ శ్రీకాంత్ చెప్పినట్టు ఏంటంటే కార్డియాక్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈజ్ కిడ్నీ ప్రాబ్లం. సో వాళ్ళకి ఎర్లీగా 30-40 years, 20 years, 30 years వరకు డయాబెటీస్ వల్ల, మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల, ఒబెసిటీ వల్ల హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక 5 yearsలో కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ వీఆర్ డిటెక్టింగ్ డెఫినెట్లీ ఎర్లీ, బట్ డెఫినెట్లీ ఇంక్రీజ్డ్ ప్రివలెన్స్ ఆఫ్ డిసీజ్. లాస్ట్ నేను ఒక 6 months ముందు ఒక పేషెంట్ చూశాను. పాపం వాడు ఏంటంటే యూఎస్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాడు. అక్కడ సమ్ వామిటింగ్స్ అన్ని వెళ్ళి టెస్ట్ చేసుకుంటే వాడి క్రియాటిన్ అనేది 8 ఉంది, అంటే కిడ్నీ ఫంక్షన్ అనేది less than 10% ఉంది. బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ లేకుండా ఉంది. ఇమీడియట్లీ వాళ్ళకి అక్కడ, అంటే పాపం వాడు స్టూడెంట్ కాబట్టి ఫెసిలిటీస్ లేక మళ్ళీ ఇక్కడికి నా దగ్గరికి ఫర్ ట్రాన్స్ప్లాంట్, మదర్ ఐజ్ అ డోనర్ ట్రాన్స్ప్లాంట్ కోసం వచ్చాడు. వచ్చినప్పుడు ఏంటంటే వాడి వెయిట్ చూస్తే 130 kgs అండ్ కిడ్నీ ఫంక్షన్ ఇస్ less than 10%. 130 kg వెయిట్ ఉన్న వాళ్ళకి ఈవెన్ ట్రాన్స్ప్లాంట్ చేయడం కూడా డిఫికల్ట్, బికాస్ ఒకటే కిడ్నీ అంత బాడీని ఫిల్టర్ చేయాలంటే అది కూడా తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇమీడియట్లీ కౌన్సిలింగ్ ఏంటంటే యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ నౌ, అండ్ ఇమీడియట్లీ ఐ హావ్ సెంట్ టు ఫర్ హిమ్ కౌన్సిలింగ్, వెయిట్ రిడక్షన్ అట్లీస్ట్ బిలో 100 kgs వచ్చిన తర్వాతనే వీల్ థింక్ అబౌట్ ట్రాన్స్ప్లాంట్. అప్పటి వరకు డయాలసిస్ మీద ఉందామని. దిస్ ఈస్ వన్ నెగటివ్ ఆస్పెక్ట్ వీఆర్ సీయింగ్ younger patients with kidney problem requiring transplantation at 20-25 years of age. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే ఆడియన్స్, మనం మీరు స్టార్టింగ్లో అన్నట్టుగా డయాబెటీస్, ఈ హైపర్ టెన్షన్ ఇవి వచ్చి కిడ్నీ చెడిపోవడానికి కనీసం ఒక 10-15 ఏళ్ళు అయ్యి, సో మీరు 60లో ఎక్కువ మంది చూసేవారు. సో ఇప్పుడు యంగ్ పేషెంట్స్ 30 ఏళ్ళ వాళ్ళు ఇది వస్తుంది అంటే వాళ్ళకి ఒకవేళ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్న అంత టైం కూడా ఆగట్లేదు, ఎండ్ స్టేజ్ రిలేటెడ్. సో
ఇప్పుడు అవుట్కమ్స్ పరంగా చూస్తే ఎలా ఉన్నాయి? ఆ అవుట్కమ్స్లో కూడా తేడా ఉందా? మనం యంగ్లో డిటెక్ట్ చేస్తున్నాం, అఫ్ కోర్స్ ఈ విత్ వాళ్ళందరికీ ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ హౌ ఇస్ దట్ అవుట్కమ్స్? ఈజ్ ఇట్ యాజ్? No, again, that outcome depends upon patient understanding. That's what I'm going to tell now. Yes. ఆ పేషెంట్కి 130 వెయిట్ ఉన్నప్పుడు అండ్ హీ వాజ్ రిక్వైరింగ్ 5 యాంటీహైపర్టెన్సివ్ డ్రగ్స్ బట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి. సో జస్ట్ కౌన్సిలింగ్ అండ్ బిఫోర్ ట్రాన్స్ప్లాంట్ ఐ సెంట్ టు రోహిణి వెదర్ వీ కెన్ ట్రై న్యూ ఇంజెక్షన్స్ టు రెడ్యూస్ ద వెయిట్. బట్ ఫస్ట్ థింగ్ ఈస్ diet control, a regular exercise. With that motivation, second positive aspect about youth in this generation, because if they are well aware of it, I sent her and just he inquired about various drugs available. Then he has come to me. He told me, "Sir, just I don't want to go. Give me three months of trial for my weight reduction, and we'll see." But very good fact is he has lost around 3 to 4 kgs every month. Now his weight is 98 kgs. That is positive aspect in the, because they are more aware and they are more determined. And to my surprise, he is requiring only one antihypertensive medication. And his kidney function 3 months back, 5 months back,